వెల్కమ్ టు రైట్ ఈటింగ్ ఛానల్. మన బ్రేక్ఫాస్ట్ సిరీస్లో భాగంగా మనం ఇడ్లీ, మన తెలుగువారికి అమితంగా ఇష్టమైనటువంటి ఇడ్లీ తీసుకోవటం వల్ల మన గ్లూకోజ్ ఎంతవరకు ఇంపాక్ట్ వస్తుందనేది ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ ద్వారా మనం ప్రాక్టికల్గా తెలుసుకుందాం. అమితంగా ఇష్టమైనటువంటి ఇడ్లీ. సో 230 grams వెయిట్, 335 calories, 11 grams ప్రోటీన్, 70 grams కార్బోహైడ్రేట్, 335 calories. సో ఇది మన మీద ఈ విధంగా ప్రభావం చూపిస్తుంది తిన్న తర్వాత అనే విషయాన్ని మనం కనుక్కుందాం. లెట్స్ ఫైండ్ అవుట్. Moments later. వెల్కమ్ బ్యాక్ టు రైట్ ఈటింగ్ ఛానల్. ఇప్పుడు మన గ్లూకోజ్ రీడింగ్స్ చూసినట్లయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. 160 mg పెరిగింది. అంటే 160 mg చాలా ఎక్కువ. అంటే 160 అంటే 70 mg, 90 mg బేస్ లైన్గా తీసుకుంటే 70 mg ఇంక్రీజ్ అయ్యింది. సో 3 ఇడ్లీకి 70 mg అంటే మీరే ఊహించుకోవచ్చు షుగర్, మన గ్లూకోజ్ లెవెల్స్ ఎంత పెరిగినాయి అనేది. సో 70 mg అనేది చాలా ఎక్కువ. కాబట్టి ఇడ్లీ తీసుకునేటప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు, మిగతా ఎవరైతే డైట్ చేయాలనుకున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఇడ్లీ తీసుకునేటప్పుడు కూడా మనం ఒకవేళ 3 ఇడ్లీ తీసుకుంటూ దాని షుగర్ స్పైక్ని ఏమైనా తగ్గించవచ్చా అని మనం వచ్చే ఎపిసోడ్లో మనం చూద్దాము. దాంట్లో భాగంగా మనం రేపు కొన్ని సలాడ్స్ అవి యాడ్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. మీలో ఎంతమంది ఇడ్లీని ఇష్టపడతారో కామెంట్ చేయండి.